వెల్కమ్ టు రాజనీతి. 4 రోజుల క్రితం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి గారు తిరుమలలో లడ్డు తయారీకి వాడే నెయ్యిలో కల్తీ చేసిన కేసులో నిందితులకు బెయిల్ ఇస్తూ సారీ ఫర్ ది స్టేట్ ఆఫ్ అఫైర్స్ అని వ్యాఖ్యానించారు. అంటే వాళ్ళకి బెయిల్ ఇస్తున్న సందర్భంగా నన్ను ట్రోల్ చేసే అవకాశం ఉంది, గత 2 రోజులుగా నన్ను ట్రోల్ చేస్తున్నారు అని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు కొంతమంది వైసీపీ నేతలకు ఆయన బెయిల్ ఇవ్వటం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గుంటూరు సత్తెనపల్లి పర్యటన సందర్భంగా సింగయ్య అనే వ్యక్తి ఆయన కారు కింద పడితే ఆయన చనిపోతే ఆ కేసులో తదుపరి విచారణ నిలిపివేస్తూ జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చాక ఈ ట్రోలింగ్ జరిగింది. అందుకే ఈ వ్యాఖ్యలు చేశారని అనుకోవాలి. ఇప్పుడు నెయ్యి కల్తీ కేసులో నిందితులకు బెయిల్ ఇవ్వటం కూడా ట్రోలింగ్కి పనికి వస్తుందని చెప్పి ఆయన అన్నారు. న్యాయమూర్తి గారి వ్యాఖ్యలు తెలుగులో చెప్పాలంటే చాలా విచారకరమైన దురదృష్టకరమైన పరిస్థితులు ఉన్నాయి అని చెప్పాలి. న్యాయమూర్తి గారు ఈ వ్యాఖ్యలను ఏ ఉద్దేశంతో చెప్పినప్పటికీ కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో ఈ వ్యాఖ్యలు నిజమే అనిపిస్తాయి, ఈ మాటలు వర్తిస్తాయి కూడా. సారీ ఫర్ స్టేట్ అఫైర్స్ అని నాకు కూడా చాలా సందర్భాల్లో అనిపించింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 40,000 కోట్ల పైన అక్రమాస్తులు సంపాదించాడని సిబిఐ ఛార్జ్షీట్ వేసింది. ఈడీ కేసులు పెట్టింది, సిబిఐ కేసులు పెట్టింది. ఈ కేసుల్లో A1గా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, A2గా విజయసాయి రెడ్డి ఉన్నాడు, ఇంకా అరవిందో, హెటరో, జగతి పబ్లికేషన్స్, జనని ఇన్ఫ్రా, ఇట్లా చాలామంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళందరి మీద కేసులు నమోదు చేశారు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత 16 నెలలు జైలు జీవితం గడిపిన తర్వాత 2013లో ఆయన బెయిల్ మీద రిలీజ్ అయ్యాడు. గత 12 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద బయట ఉన్నాడు. ఆయన కోర్టు విచారణకు హాజరు కాడు. ముఖ్యమంత్రి అయ్యాడు, ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు విజయవంతంగా పాలించాడు. విపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యర్థుల మీద తీవ్ర బెదిరింపులకు పాల్పడుతున్నాడు. అధికారులను పేరు పెట్టి బెదిరిస్తున్నాడు. మీ అంతు చూస్తా అంటున్నాడు. 7 సముద్రాల అవతలున్న లాక్కుచ్చి కొడతా అంటున్నాడు. అయినా ఇతను బెయిల్ రద్దు కాదు. సాక్షులను ప్రభావితం చేస్తున్నాడని రఘురామకృష్ణరాజు గారు ఇతను బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ వేస్తే కోర్టులో ఆ పిటిషన్ని తిరస్కరించాయి. కేసు విచారణ ఆరంభంలో ఎక్కడుందో 12 ఏళ్ల నాడు ఇప్పుడు కూడా అక్కడే ఉంది. 1 ఇంచు కూడా ముందుకు కదల. మరి దీన్ని ఏమనాలి? ఇది సాడ్ ఆఫ్ స్టేట్ అఫైర్స్ అంటే. వైఎస్ అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కజిన్, వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడు. ఎన్నికల సమయంలో అతను చంపేశారు. ఆ హత్య నేరం చంద్రబాబు మీద మోపాలని ప్రయత్నం చేశారు. ఆయన మీడియా ద్వారా, జగన్మోహన్ రెడ్డి మీడియా ద్వారా దీని వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నాడని ప్రచారం చేశారు. చివరికి విచారణ జరుపుతుంటే దీని మీద ఎలాంటి ప్రకటనలు చేయొద్దని గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారు కోర్టుకెళ్ళి. అంటే ఎవరు మాట్లాడకూడదు. అంటే వాళ్ళేమో చంద్రబాబు నాయుడు మీద బురద జల్లుతారు, నారాసురు రక్త చరిత్ర అని. ఇటు నుంచి కాదు మీ బాబాయిని మీరే చంపుకున్నారు అంటానికి లేకుండా గ్యాగ్ ఆర్డర్ తెచ్చారు. సిబిఐ దర్యాప్తులో అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి ఇంకొంతమంది పేర్లు వచ్చినాయి. ఈ కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా ఉండటానికి అష్టావధానాలు చేశారు జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భారతిరెడ్డి అంతా. ఆ రోజున తాడేపల్లి ప్యాలెస్కి ఫోన్ కాల్స్ వచ్చినట్టు సిబిఐ ఆధారాలు సేకరించింది. అయినా అవినాష్ రెడ్డి అరెస్ట్ కాల. కింది కోర్టు నుంచి పై కోర్టు దాకా బెంచ్ హంటింగ్ చేసే ప్రయత్నం చేశాడు. హైకోర్టు ఆయనకు బెయిల్ ఇస్తే ఆ బెయిల్ మీద సుప్రీంకోర్టు విచారిస్తూ కింది కోర్టు తీర్పును తప్పుబట్టింది. న్యాయమూర్తులు అడాషియస్, ఈ తీర్పు దారుణమైన తీర్పు అని కామెంట్ చేశారు. అప్పుడు కూడా సాడ్ ఆఫ్ స్టేట్ అఫైర్స్ అనాలి. అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టబోతున్న తరుణంలో జస్టిస్ నూతలపాటి వెంకటరమణ మీద విపరీతంగా ట్రోల్ చేశారు. వైసీపీ నేతలు నోరు బారేసుకున్నారు. సోషల్ మీడియాలో ఆయన కులం పేరుతో దూషించారు. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం ప్రెస్ మీట్ పెట్టి ఆయన విమర్శించి ఆయన మీద ఫిర్యాదు చేస్తూ రాసిన లేఖని ప్రెస్ మీట్లో బహిర్గతపరిచాడు. సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేస్తూ ఒక లేఖ రాశారు వాళ్ళు. సోషల్ మీడియాలో కులం పేరుతో తిట్టారు, ఆయన కుటుంబ సభ్యులను దూషించారు. అంటే ఒక అత్యున్నత న్యాయస్థానానికి అధిపతిగా వెళ్ళబోతున్న వ్యక్తి మీద అంత బరి తెగించి దిగజారి విమర్శలు చేశారు. హైకోర్టు న్యాయమూర్తులను వ్యక్తిగతంగా దూషించాడు. కరోనా వచ్చిందని స్థానిక ఎన్నికలు వాయిదా వేస్తే అప్పటి ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆయన సాక్షాత్తు ముఖ్యమంత్రే కులం పేరుతో దూషించాడు. ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి నిమ్మగడ్డ రమేష్ని కులం పేరుతో దూషించాడు. అప్పుడు సాడ్ ఆఫ్ స్టేట్ అఫైర్స్ అని ఎవరికి అనిపించలేదా? ఆ రోజుల్లో జడ్జీల మీద కామెంట్లు చేసిన వాళ్ళ మీద కేసులు పెడితే పోలీసులు అడుగు ముందుకేలా, యంత్రాంగం సహకరించలా. యంత్రాంగం మొత్తం ప్రభుత్వ గుప్పెట్లో ఉంది, ఎవరు సహకరించలా.
దీని మీద న్యాయస్థానాలు కూడా చాలాసార్లు సీరియస్ అయినాయి, అయినా చర్యలు లేవు. అప్పుడేమీ అనిపించలేదు ఎవరికి. ఇవాళ శ్రీనివాసరెడ్డి గారు శాడ్ ఆఫ్ స్టేట్ అఫైర్స్ అన్న తర్వాత అమరావతిలో లాయర్ల సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తూ న్యాయమూర్తుల మీద, న్యాయస్థానాల మీద ట్రోలింగ్ చేయటం కరెక్ట్ కాదు అని చెప్పి మేము ఊరుకోం, కేసులు పెడతామని ప్రకటించాయి. బాగానే ఉంది, మంచిది, కరెక్ట్, అది చేయకూడదు. కానీ ఆ రోజు వీళ్ళు స్పందించారా ఇదే రకంగా అనేది నాకు ఒక సందేహం. అప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళంతా? కోడికత్తి సీను జగన్మోహన్ రెడ్డి నిర్వాకం మూలంగా, నాటకం మూలంగా 6 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి సాక్ష్యం చెబితే అతనికి బెయిల్ వచ్చేది, కానీ ఇతను వెళ్ళలేదు. దాని మూలంగా అతను జైల్లో మగ్గాడు. అలాగే మొన్న ఎన్నికల ప్రచారంలో విజయవాడలో ఎవరో గులకరాయితో కొట్టారని, అది గులకరాయి కూడా కాదు, ఆ పూలదండకున్న ఇదేదో గీసుకుపోతే గులకరాయితో హత్యా ప్రయత్నం చేశారని చెప్పి ఒక వడ్డర కుర్రాన్ని, అపశుభం తెలియని కుర్రాన్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి 3rd డిగ్రీ ప్రయోగించారు అతని మీద. సిగ్గు ఎగ్గు లేకుండా కట్లు కట్టుకుని డ్రామాలు ఆడారు వెల్లంపల్లి శ్రీనివాసు, జగన్మోహన్ రెడ్డి. ఒక ఎంపీని, రఘురామకృష్ణరాజుని పోలీసులే కిరాయి రౌడీల్లాగా మారి చంపినంత పని చేశారు. ఒక సినిమా నటిని ఐపీఎస్ అధికారుల నుంచి కింది స్థాయి అధికారుల వరకు కొన్ని రోజుల పాటు అక్రమంగా నిర్బంధించి వేధింపులకు గురి చేశారు. వీటిని శాడ్ ఆఫ్ స్టేట్ అఫైర్స్ అంటారు. చాలా దారుణాలు జరిగినాయి. అవన్నీ నిజంగా విచారకరమైనవి, దురదృష్టకరమైనవి. కానీ ఆ రోజు లెగవల చాలా నోళ్ళు. జగన్మోహన్ రెడ్డి పాలనలో 5 ఏళ్లలో ఈ రాష్ట్రంలో జరిగిన అరాచకాలు, ఘోరాలు, అవినీతితో పోలిస్తే ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. Like, share and subscribe to Rajaniti channel.